ఈరోజు చిత్ర పరిశ్రమలో ఒక బిగ్ బ్రేక్ త్రూ అని చెప్పాలి. ఎందుకంటే 30 సంవత్సరాల కాపురం తర్వాత అనుకోని కారణాల వల్ల మా ఇద్దరి మధ్యలో మేము విడిపోతున్నాం అని చెప్పి ఆస్కార్ అవార్డ్ విన్నర్, గ్రామీ అవార్డ్ విన్నర్, అనేక నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్‌ఫేర్స్ తన జాబితాలో వేసుకొని అసలు సంగీతం అంటే ఈ రేంజ్ ఉంటది. ఒక పెద్ద పవర్ హౌస్ లాంటిది అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పి మన ఇండియన్ మ్యూజిక్‌కి గొప్పతనాన్ని చాటి చెప్పిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. కరెక్ట్‌గా 94లో పెళ్లి చేసుకున్నారు. 30 సంవత్సరాల తర్వాత, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత మేము విడిపోతున్నాము అంటూ ఒక బాధాతప్త హృదయంతో రాత్రి 12 గంటల 10 నిమిషాలకి ట్వీట్ చేశారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆయన అలాంటి ట్వీట్ చేయటం షాకింగ్. దేనికంటే ఏదో ఒక 35 ఏళ్ల వయసు, మంచి పేరు, ఫేమ్ ఉండింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. విడిపోతున్నారు అంటే చాలా మామూలు విషయంలాగా అనుకుంటారు. అలాగే ఒక నటీనటులు ఇలా జరుగుతున్నాయంటే ఓకే. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, విడిపోయారు అనేది ఒక 4 రోజులు న్యూస్‌లాగా ఉండేది. కానీ 57 సంవత్సరాల వయసు, 57 నిండిపోయి 58 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నాడు ఏఆర్ రెహమాన్. చూస్తుండగానే వయసు పెరిగిపోతా ఉంటది కదా! అలాగా ఉన్న టైంలో అతను ఈ టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవటం వల్ల అందరూ నివ్వెరపోతున్నారు. ఒక్కసారిగా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. ఏం జరుగుతుంది? ఏమైంది? ఏమై ఉంటది? ఎవరినన్నా పెళ్లి చేసుకోబోతున్నారా? అసలు ఎందుకు ఇట్లాంటి విషయం చెప్పాల్సొస్తుంది? చెప్పకుండా గూడా వాళ్ళకి వాళ్ళు సెపరేషన్‌గా ఉంటే ఇది ఎవరికీ తెలీదు కదా! ముగ్గురు పిల్లలున్న అతను ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు? అనేది చాలామంది దగ్గర ఉన్న ఒక క్వెషన్. దానికి అతి త్వరలోనే నాకు తెలిసి సమాధానం చెప్తారనుకుంటా. రానున్న 6 నెలల్లో తన కెరియర్‌తో పాటు తన వ్యక్తిగతంగా కూడా ఎన్నో మార్పులు, చేర్పులు రాబోతున్నాయేమో అనే ఒక సందేశం అయితే ఉండింది. ఏదేమైనప్పటికీ కూడా మా ప్రైవసీని మాకు వదిలేయండి అని చెప్పేసి ఒక హంబుల్ ట్వీట్ అయితే చేశాడు ఏఆర్ రెహమాన్. చూస్తూనే ఉండండి. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. నేను శివ మల్లాల.